నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలలో మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కుక్కలు జింపిన ఇస్తారాకులా మారిపోయిందంటూ చాలామంది వాదిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత కూడా మూటగట్టుకున్న పరిస్థితి. ఇంకోవైపు ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందంటూ మరో చర్చ కూడా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మీరు వద్దని చెప్పింది? ఒక రాష్ట్రాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నట్టు పెట్టాలి. 9 నెలల పరిపాలన ఘోరాతి ఘోరంగా ఉన్నదనేది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. ఇది ఎట్లా చూస్తారు? పాలన పరంగా అనుభవ రాహిత్యం వల్ల, స్వార్థం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అనేది ఒక హోదా అనుకుంటాడు, ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత అని అనుకుంటాడు. రైతు రుణమాఫీ సక్సెస్ ఫెయిల్యూర్? ఒక 30% సక్సెస్ అయింది, 70% ఫెయిల్. ఇంత ఘోరమైన వ్యతిరేకతను మీ మొత్తం రాజకీయ చరిత్రలో చూసిల్లా? చూస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం. ఈరోజు మంత్రులకు ఫ్రీడమ్ లేదు. రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచే మగాడు ఎవడైనా కాంగ్రెస్లో ఉన్నారు? అది చేయగలిగితే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయగలుగుతాడు, బయటికి వెళ్ళకుండా. వారితో ఈరోజు చాలా అంశాలు కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఎట్లుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలన? 2010 తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఒకే విధానమైన పాలన, అలేం మార్పు లేదు. అదే నిరుత్సాహం, అదే ఆత్మ నూన్యత, సేమ్ అదే నడుస్తుంది. అంటే ఇక్కడ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోవడం వల్ల పాలన కేవలం 9 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది అనేది ఓ వాదన కొనసాగుతుంది. ఇందులో నిజం ఉందా? అయితే వాస్తవానికి ఏంటంటే, మీకు నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ అయిపోయింది. అవును. ఎలక్షన్ అవుతుంటేనే నేను 1వ తారీఖు ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్నా. కౌంటింగ్ 3వ తారీఖు. రిజల్ట్ నా పక్కా తెలుసు, 1 ఇయర్ బిఫోర్కెళ్ళే తెలుసు కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు, అధిష్టానం కూడా లేకుండా, కానీ మన పర్ఫెక్ట్గా ఉండే. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రి చేయొద్దు, చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది అని అంటే ఆ రోజు అందరూ కూడా నన్ను వ్యతిరేకించారు. కానీ ఇవాళ నేను ఏ అంశాలపైన చెప్పుకుంటూ పోయినో అవే అంశాలు ఇవాళ మీకు కనబడతాయి. ఎందుకు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మీరు వద్దని చెప్పింది? వద్దంతా ఒకటి ఏదన్నా క్యారెక్టర్, ఒక రాష్ట్రాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నోనికి పెట్టాలి. ఆయనను దగ్గర నేను 2 సార్లు గుర్తుపట్టేసిన. అంటే రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేదా? పని ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడిండు, పని అయినాక ఒక టైప్ మాట్లాడేటోడు. అదే నేను అవుట్ రైట్గా ఆయన పీసీసీ కానీ అవుట్ రైట్గా ఉందామనుకున్నా. కానీ ఆయన వ్యవహార శైలి చాలా షార్ట్ పీరియడ్, అంటే యూజ్ అండ్ త్రోలా చంద్రబాబు నాయుడుకు తగ్గ గురువు అన్నట్టు, శిష్యుడు. ఓకే. కాబట్టి సొంత డేంజరు. ఇంకోటి బ్రదర్, ఎప్పుడు గుర్తుపెట్టుకో, 2014కి వెళ్ళి ఇవాళ కాదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి పాలన ఎటువంటిదంటే సిండికేట్ పాలన. నీకు అన్నిట్లల్లా అందరూ ఒక స్కెచ్ ప్రకారము అన్ని పార్టీల నాయకులకు ప్రతి దాంట్లో షేర్ హోల్డర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీకు కాళేశ్వరం ఉన్నది. అవును. కాళేశ్వరం కాడ ఒక జ్యుడిషియల్ కమిటీ చేశాను. ఈరోజు మేడిగడ్డ గురించి, మేడిగడ్డ కట్టేది ఎల్ఎన్టీ ఓడు కట్టిండు, ఎల్ఎన్టీ ఓన్ పైన యాక్షన్ అని చెప్పిండు. అదే ఎల్ఎన్టీ ఓడు ఇప్పుడు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుండు. అవును. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1200 కోట్లతోని దాన్ని ఇది ఉంటే ఈరోజు 1700 కోట్ల చిల్లరైంది. అంటే 600 కోట్లు అక్కడ పెంచారు. ఎల్ఎన్టీ కంపెనీయే. ప్రభుత్వం ఇక్కడ ఒక తీరు అక్కడ ఒక తీరు అనేది ఎందుకు? రెండోది, ఎల్ఎన్టీ ఓడు హైదరాబాద్ మెట్రో మెయింటైన్ చేస్తారు. హైదరాబాద్ మెట్రో అడ్వర్టైజ్మెంట్లు మొత్తం చట్ట వ్యతిరేకమే. ఒక ఫోర్స్కు పెట్టుకున్నట్టు ఒకటే జ్యుడిషియల్, అడ్డం పెట్టేట్టున్నది చూసినావా, అది చట్ట వ్యతిరేకం, అది పెట్టడానికి లేదు. దాన్ని ఏ పైసలు కూడా ప్రభుత్వానికి కట్టాడు, వాళ్ళకి వెళ్ళి కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. దాని గురించి ఏ పార్టీ మాట్లాడది? సేమ్ ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి గురించి ఏ పార్టీ మాట్లాడినా బీఆర్ఎస్ సేమ్ జిఎస్టీ 1200 కోట్ల రూపాయలు, నేను అప్పటికెళ్ళి చెప్తున్నా, ఇవాళ వరకు చెప్తున్నా, 1200 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు. సోమేష్ కుమార్ పైన కేసు పెట్టినాం. మరి మేఘా కృష్ణారెడ్డి పేరు ఇవాళ దాకా అసెంబ్లీలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చర్చకు తీసుకురాలేదు. సిండికేట్ అంటే ఏంటన్నా? సిండికేట్ అంటే ఒక దాంట్లో నీకు ఒక వైన్స్ ఉన్నది,
అందరు కలిసి మనం దాన్ని కొట్టుకునే బదులు అందరం కలిసి ఒకటే వేద్దాము, ఎవరం వేయొద్దు అని చెప్పేసి అందరు కలిసి సిండికేట్ వేసి ఒకటే వేపిస్తారు, ఒకటే టెండర్ పడుతుంది, అందులో వచ్చిన లాభాలు అందరూ పంచుకుంటారు. అదేంట అంటే ఇప్పుడు ప్రభుత్వం సిండికేట్ ప్రభుత్వాలు ఏవి, నీకు ఒక మేనేజ్మెంట్ మారుతున్నారు. కేసీఆర్, ఇప్పుడు రేవంత్, సేమ్ సిండికేట్, మెగా సిండికేట్ అంటారు దీన్ని. ఈరోజు నేను పార్టీలకి నన్ను సస్పెండ్ చేసినా నేను ఏ పార్టీలో పోతలేను అంటే ఇవాళ ఉన్న పరిస్థితి. నా క్వశ్చన్ కూడా నెక్స్ట్ అదే, పక్క జడ్సన్ గారు మీరు ఉద్యమం చేసిన వ్యక్తి, ఈ రోజు అని కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకమైన యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటి వ్యక్తి మీరే, ఆ పార్టీ రావడానికి కారకులు మీరే, పనిచేసిలు ఫలితం లేదు, మళ్ళీ ఏ పార్టీ కూడా వెళ్ళట్లేదు, ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయారు. దీనికి ఏంటి అంటే సమాధానం అదే బ్రదర్, ఫలితము ప్రజలకు దక్కాలని నాకు ఒక క్లారిటీతో ఉండే. తెలంగాణ వచ్చే ఉద్యమం నడుస్తున్నప్పుడే నెక్స్ట్ పాలకులు ఎవరు 2009-14 ముందుకెళ్ళే బ్రదర్. అందరికంటే మొట్టమొదటి తెలంగాణ మీటింగు కాజీపేట చౌరస్తాలో కేసీఆర్ కంటే ముందు నేను పెట్టినా. అమరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ వెంకటనారాయణ కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు కూడా ఉన్నాడు, పాపిరెడ్డి సార్, ఇప్పటి ఫోటోలు ఉన్నాయి. క్రాంతి రానాదే ఉండే కదా పీపుల్స్ వాళ్ళ, వాళ్ళ కజిన్ క్రాంతి శివాజీ ఆర్య ఆ రోజు చనిపోయింది, ఆయన కూడా ఉండే. దాదాపు 100 మంది, మేము మీటింగ్కి వచ్చింది 50 మంది అయితే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 100 మంది పోలీసులు. అంటే అసలు దీని వెనుక మావోయిస్టులు ఉండి పెట్టిపించిండ్రు అనేది, వెనుకుంది ఎవరు పెట్టించినా నాకు కూడా తెలియదు, పెట్టమని నేను పెట్టేసిన. ఓకే, అంటే ఆ రోజుకే నాకు క్వశ్చన్ మొదలైంది. ఎవరైతే వక్తలు ఆ రోజు మాట్లాడినరో వాళ్ళు మాట్లాడిన దానిపైన నేను దాంతో ఏకీభవించలేకపోయినా కరెక్ట్గా. ఈరోజు ఆ రోజు ఏదైతే అనుకున్నానో ఈరోజు అదే జరుగుతుంది బ్రదర్. తెలంగాణ ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఓడైనా లేకుంటే తెలంగాణ జర్నలిస్టు రంజిత్ అయినా ఒక ఐడి కార్డుల తెలంగాణ జర్నలిస్టు రంజిత్ అని చెప్పేసి ఐడి కార్డు పంపితే, మన విజిటింగ్ కార్డు పంపితే 2 నిమిషాలు పిలిచేటోడు. ఓయూ ఓడు ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ శంకర్ ఆయన పేరు పెట్టి పంపితే అమ్మో శంకర్ వచ్చిందా రమ్మని చెప్పి అట్లా భయపడేటోళ్ళు. ఈరోజు భయం లేదు, తెలంగాణ వచ్చినాక అయితే ఏంది భయమే లేదు అసలు. అంటే నీకు క్వశ్చన్ పేపర్ లీకులు కూడా లేకుండా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. లీక్ అయితే పెద్ద 1-2 నౌకర్లు అమ్ముడు పోతేనే అదో పెద్ద కేసు లెక్క. అరే ఇప్పుడు మొత్తం మార్కెట్ పెట్టి అమ్మి పాడేస్తుండ్రు. ఇలా జంకోది నేను మీకు వినిపిస్తా. జంకోలా మొన్న జూలై 14వ తారీఖు ఎగ్జామ్ అయింది. వాడు ఫస్ట్ టైం మెరిట్ లిస్ట్ లేకుండా ఫైనల్ లిస్ట్ వేయరు, సెలక్షన్ లిస్ట్ వేయరు. అసలు సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ చేసి పడేసిండు వాడు, మెరిట్ లిస్ట్ లేదు ఏం లేదు. వాళ్లకు ఫైనల్కి ఇలా 68 మార్కులు వస్తే వీరు పంపిన ర్యాంక్ కార్డులో 45 మార్కులు వచ్చింది. మేము ఇయ్యం బాగా చెప్తానంటు, నా దగ్గర రికార్డింగ్ ఉంది, ఫోన్ రికార్డింగ్ బాగా చెప్తా అంటుండు. మేము ఇయ్యం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్న 14వ తారీఖు జంకో అంటే ఆ రోజుకెళ్ళి పేపర్ లీక్ 2016 పేపర్ లీకే, గడ్డ చక్రపాణి, జనార్దన్ రెడ్డి పేపర్ లీకే. వాటిపైన ఈరోజు ప్రభుత్వం మారింది, వాళ్ళపైన దానిపైన ఎంక్వైరీ జరగాలి. అప్పుడు ఎవరెవరు దొంగతనంగా ఎక్కిండ్రో నౌకరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? బికాస్ సిండికేట్. మీరు అధికారంలోకి వచ్చింది కదా, పేపర్ పైన మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవాలంటే బీజేపీ ఎందుకు అడగది? బికాస్ సిండికేట్. ఎంఐఎం ఎందుకు అడగది? బికాస్ సిండికేట్. సిపిఎం ఎందుకు అడగదు? బికాస్ సిండికేట్. అంటే పార్టీలన్నీ ఒకటే, జనాలను 1000%. రేపు బీజేపీ వచ్చినా, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ బ్రదర్ మేము ఏం అడగాలి, మేము ఏం మాట్లాడాలి అనేది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది. రేపు ఏం మాట్లాడాలి మీరు చూడండి. హైడ్రా కూల్చివేతలపైన బీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చింది. అవి ఏవేవి కూలగొట్టానో కూడా అవే చెప్తారు. రేవంత్ రెడ్డి, మైహోమ్స్ రామేశ్వరరావు, పాముంగీసా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వరుసగా 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి చెరువులల్లా మైహోమ్స్ కడుతుండ్రు అని అన్నారు. ముఖ్యమంత్రి అయినాక మరి మైహోమ్స్ అది చాలా సందర్భాలలో చెప్పారు, చెరువులలో కడతలేరా? మరి దాని జోలికి ఎందుకు పోతలేవు నువ్వు? అర్థమైందా? అసలు మైహోమ్స్ రామేశ్వరరావు పేరే ఎందుకు తీస్తలేడు రేవంత్ రెడ్డి? సిండికేట్. అంటే తెలంగాణ రాజకీయాలు మొత్తం సిండికేట్. ఈరోజు సిండికేట్ బ్రదర్. ప్రజల్లో పబ్లిక్ ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనబోతుండ్రంటే ఇంకా ఎదుర్కొనబోతుంది. ఎలాంటి పరిస్థితులు బ్రదర్? ఇప్పుడు మీకు రింగ్ రోడ్డు, ఐఆర్బి సంస్థకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లాభాల రోజుకు 2 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించి హైదరాబాద్ రింగ్ రోడ్ ఇప్పుడు రేటు కూడా పెంచినాయి. ఇప్పుడు రోజుకు 3 కోట్లు అయినాయి. ఐఆర్బి కంపెనీకి ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి విజిలెన్స్కి ఇచ్చిండు, నేను కూడా విజిలెన్స్కి ఇచ్చిన. నేనైతే ఏం కాలే, నువ్వైతే ముఖ్యమంత్రి అయినావు.
నువ్వు 2 నిమిషాలల్లా దాన్ని దాదాపు 10 ఏళ్ళకో 18 ఏళ్ళకో ఇచ్చిండు లీజు, 30 ఏళ్ళకో ఏమో ఇచ్చిండు, 30 ఏళ్ళకి అనుకుంటా. దాన్ని రద్దు చేసి ప్రభుత్వానికి ఈ రోజు రోజుకు 2 కోట్లు వచ్చేది, శని ఆదివారం 4 కోట్లు వచ్చేది, పండుగలకు సంక్రాంతికి దసరాకు దీపావళికి రోజుకు 5 కోట్లు వచ్చేది. అసొంటప్పుడు నువ్వు తెలంగాణ ఆదాయం పెంచాలి, అప్పులు తక్కువ చేయాలి, ఆదాయం పెంచాలి, అది నీది. అడ్వర్టైజ్మెంట్ మీద ఒక హైదరాబాద్నే 400 కోట్లు వస్తాయి ఫర్ ఇయర్, 400 crores వస్తాయి. నీకు గొడుగుల అంబ్రేరా ఇది వేరే, నీకు మెట్రోది వేరే, నీకు దానికి వీటి మధ్యలో వేసేస్తుంటుంది లాలీపాప్స్ అవి వేరే, అట్లా 400 కోట్లు ఒట్టి హైదరాబాద్ మీద వస్తాయి అడ్వర్టైజ్. అట్లా నువ్వు పీపీపీ ప్రాజెక్ట్స్ ఇయాల్టికి బ్రదర్, దస్పర్లా హోటల్ గవర్నమెంట్, ఐమాక్స్ గవర్నమెంట్, మీకు స్నోబర్డ్ గవర్నమెంట్, జలవిహార్ గవర్నమెంట్, వీటి కిరాయిలు వీళ్ళు ఎవ్వరు కిరాయిలు కదా. హైకోర్టుకి వెళ్ళి నేను జడ్జిమెంట్ తీసుకొచ్చిన, వీళ్ళతో కిరాయిలు వసూలు చేయాలని. ఆ ప్రభుత్వం వసూలు చేయలే, వాళ్ళకి లాళ్ళు వచ్చిన. నువ్వెందుకు వసూలు చేస్తలేవు? సిండికేట్. వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు? సిండికేట్. అదే ఇలా ఏ పార్టీని మాట్లాడాయి, ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది అందరు అనుకుంటారు ఏం మాట్లాడాలి. నీకు బ్రదర్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది అన్న. నేను ఒక ప్రశ్న అడుగుతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ అయిందని జరుగుతుంది. ఆ సిండికేట్ జరిగిన దాంట్లో బక్క జడ్సన్ పై కుట్రపూరితంగా బయటికి నెట్టేసి ఒప్పుకుంటారా? 100%. అన్ని పార్టీలు కలిసి మిమ్మల్ని బయటికి నెట్టేసి 1000%. నేను అందుకని ఏ పార్టీలోకి పోండి. అందుకని అంటే ఇంత క్లారిటీగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 100% బ్రదర్. నేను ఒక టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన. నేను బీజేపీ ఆఫీస్ లోపలికి పోయినా. బీజేపీ ఆఫీస్ లోపలికి పోయి బండి సంజయ్ టర్న్ చేసుకున్నాడు, మియా కృష్ణారెడ్డి మీద జిఎస్టీ గురించి ఎన్నికని వచ్చిండు అనగానే అట్లకెళ్ళి డౌన్ చేస్తాను. వాళ్ళ ఆఫీస్ సెక్రటరీకి ఇచ్చేసిన. ఆఫీస్ సెక్రటరీ అంటే పెద్ద పోస్టు, ఆయన ఫైనల్, ఆయనకి ఇచ్చొచ్చిన నేను. ఏది 1200 కోట్లు జిఎస్టీ. దాని మీద ఏ రోజు కూడా బండి సంజయ్ మాట్లాడాలి. కిషన్ రెడ్డి ఆఫీస్లో పోయినా, ఆయన ఫ్లాట్లకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది, ఆయనకి ఇచ్చిన. ఆయన ఏ రోజు కూడా మాట్లాడలేదు. పైగా ఇంకా చాలా ఉన్నాయి. నిత్యంలో మొన్న ఒక జడ్జిమెంట్ వస్తుంది. నిత్యంది మా గవర్నమెంట్ది, మా ఈయన జయేష్ రంజను అప్పుడు 3 ఎకరాలు ఒక హోటల్లోనికి ఇచ్చిండు, ట్రిడెంట్ హోటల్ ఏదో ఇస్తే వాడేం చేసిండు, దాన్ని బ్యాంకులో కుదబెట్టి 170 కోట్లు తీసుకుని 30 కోట్లు కట్టిండు. కొన్ని షెల్ వేసిండు, 140 కోట్లు దొబ్బేసిండు. ఇప్పుడు అది వేలం పాట వేస్తే 50 కోట్లకు అమ్మకానికి. అప్పుడే కిషన్ రెడ్డి వాసవి వాళ్ళు 60 కోట్ల కొనడానికి చూస్తే నేను కోట్ల కేసు వేస్తే ఆగింది. మొన్న 50 కోట్లకు 60 కోట్లకు మింగేయడానికి చూసిండు. ఎట్లా ఎవరెందుకు మాట్లాడారు? టూరిజం మినిస్టర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ 50-50%. నా వీడు మాట్లాడి, నా వాడు మాట్లాడు. ఎందుకు మాట్లాడారు? ఈ విషయాలన్నీ కూడా మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా సిండికేట్ అయినాయి అనేది మీరు ఎప్పుడు గ్రహించారు? అసలు మీరు ఎప్పుడు దాన్ని ఒక అంచనాకు వచ్చారు? అంటే తెలంగాణలో రాజకీయం మనం ఇలా కాదు చేసేది, ఇంకోలా చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన వచ్చినప్పుడు కాళేశ్వరం నుంచి ఎక్కడ మొదటి పాయింట్ ఏడా? కాళేశ్వరం ఏంటంటే, అంటే అది కాళేశ్వరం నిర్మాణం అయ్యేటప్పుడే ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలా అవును పోయిండు. ఏతిగడ్డ కిష్టాపుల్లో 2 రోజులు దీక్ష చేసాను. 3వ రోజుకెళ్ళి ఇవాళ దాకా దాని గురించి అటు మొత్తం చూడలే. మళ్ళీ రాహుల్ గాంధీ ఎంబడి పోయిండు. 2 రోజులు దీక్ష చేసిండు. అన్ని లైవ్లు వచ్చినాయి, ఆంధ్ర మీడియా లైవ్ తీసుకుపోయిండు. ఏటిగడ్డ కిష్టాపూర్లో ఊరు కూడా కొడుతూ తెల్లారికెళ్ళి మళ్ళీ ఇవాళగా పోలే బ్రదర్ ఆ ఊర్లకు. ఏమున్నది మరి? ఎందుకన్నా మీరు పోరాటం చేసి బ్రదర్ ఇవాళ ఇంకెక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రానికి ఎట్లా పోతుంది ఒక మీరే అన్నారు ఒక మాట, ఏమని అంటే పార్టీలన్నీ సిండికేట్ అయినాయి రంజిత్, సిండికేట్ అయినాయి కాబట్టి నన్ను బహిష్కరించి కుట్రపూరితంగా అందరు కలిసి బయటికి నెట్టేసేళ్ళు, రాను ఇంకెక్కువ జరుగుతాయి, ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఒకటైనప్పుడు మీరేం పోరాటం చేస్తారు బ్రదరు? నీకు వాళ్ళు ఎప్పుడైతే నీకు ఈ విధానం ఈ పరీక్ష కండక్ట్ చేసే విధానం తప్పని ఒకసారి అడుగు మనం మొదలు పెడితే రెండోసారి భయం ఉంటుంది. ఎవరికి భయం? ఈసారి నీకు అఫీషియల్స్కైనా ప్రభుత్వానికి అందరూ ఒకటైనా కానీ పబ్లిక్ తిరగబడితే అది వేరే ఉంటుంది. ఒక టైం వస్తుంది నీకు పునరేకరణ. ప్రజలు తిరగబడ్డా కూడా మార్పు ప్రజల దగ్గర వస్తుందేమో కానీ నాయకుల దగ్గర రాదు కదా బ్రదర్. నాయకులు నీకు అదే ఒక పెను మార్పు జరగవచ్చు, చెప్పలేము. ఇప్పుడు బ్రదర్ మనము అందరు అట్లా ఉన్నారని మనమైతే ఊరుకోలేం కదా. అంటే ఇంకెన్నాళ్ళు బ్రదర్ నేను ఒక్కనే అని నేను అనుకున్నా ఇన్ని రోజులు.
నీకు చాలామంది చాలా విధాలుగా సొసైటీ కోసం పనిచేస్తారు. రియల్, నేను వాళ్ళని ముఖాలు ఫోన్లలో టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు నా కోసం. చాలా అంటే ఎంత ఇదిగా వీళ్ళు నథింగ్, మనకు ఇప్పుడు కనవాటోళ్ళు నథింగ్, తెర వెనుక పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, రైట్ అన్న, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే బక్క జెర్సన్ ఈరోజు ఏమంటాడు దాని మీద, పార్టీ మీద కామెంట్? 9 నెలల పరిపాలన ఘోరాతి ఘోరంగా ఉన్నదనేది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. ఇది ఎట్లా చూస్తారు? వ్యక్తి మీద అదే నేను అందుకని బిఫోర్ చెప్పిన ప్రెస్ మీట్, ఈయనకు ఫస్ట్ అడ్వైజ్ తీసుకోడు, సెకండ్ ఈ స్టేట్ మీద ప్రేమ లేదు. మరి ఎక్కడ స్టేట్ మీద ప్రేమ లేదు, కాంగ్రెస్ పార్టీ మీద అంతకన్నా ప్రేమ లేదు. పోస్ట్ ఎట్లా తెచ్చుకోవాలన్నా లాబింగ్ చేసుకొని ఎట్లా తెచ్చుకోవాలి, వాళ్ళకి ఏం కావాలనో ఆ మధ్యవర్తులకు ఇచ్చి ఆ లబ్ధి పొందే వరకు తెలుసు. దాని తర్వాత లాభాలు సంపాదించాలి. ఈయన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రోలా మాస్టర్, ఆయన మించిన మాస్టర్ ఉన్నాడు. ఓకే, దాని తర్వాత ఆయనను చూసి నేను ఇట్లుండాలి అని చెప్పేసి ఈయన చూసి ఈయన నేర్చుకున్నాడు. కాబట్టి అదే ఈరోజు పబ్లిక్ను కూడా ఆయనను గత తానా సభల సుబ్బారావు అని ఒక జర్నలిస్టు ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు పబ్లిక్ పిచ్చోళ్ళు అన్నాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు పబ్లిక్ పిచ్చోళ్ళు రేవంత్ రెడ్డి మేము పైసలు మా దగ్గరికి వాళ్ళు అంటే పబ్లిక్ పైన అసొంటి అభిప్రాయం ఆయనకు ఉన్నది. పబ్లిక్ మీద చాలా నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. పబ్లిక్ పైసలకు అమ్ముడుపోతారని అంటాడు. అవును, లైవ్లోనే అన్నాడు. సేమ్ ఈరోజు ఉన్న నాయకులకు చాలా మంది ఆ అభిప్రాయంతోనే ఉన్నారు. పబ్లిక్ను చాలా తేలిక. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది చాలా అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంత ఘోరమైన వ్యతిరేకతను మీ మొత్తం రాజకీయ చరిత్రలో చూసిల్లా? అంటే కేవలం అతి తక్కువ షార్ప్ చూస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం. ఈరోజు మంత్రులకు ఫ్రీడమ్ లేదు. యాక్చువల్గా మినిస్టర్స్ అంటే మినిస్టర్స్ క్యాలిబర్ మినిస్టర్స్, అందులో మీరు ఎప్పుడైతే ఈయన తొవ్వ ఈయన చూసుకొని పోతుండో వాళ్ళ తొవ్వ వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు శ్రీధర్ బాబు పవర్ఫుల్ మినిస్టర్, పనిచేసే అవకాశం లేదు. దామోదర్ రాయలసీమ పవర్ఫుల్ మినిస్టర్, పనిచేసే అవకాశం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి లీడర్, అవకాశం లేదు. జూపల్లి కృష్ణారావు ఇదివరకు డెవలప్ చేసే టూరిజం డెవలప్ చేయాలనేది కానీ, లేకుంటే హాస్పిటల్స్ ముఖ్యమంత్రి పోయినప్పుడు మంత్రి ఎందుకు పోతాడు? ముఖ్యమంత్రి ఒక గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా విజిట్ చేసే టైం లేనప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోదాంపా అని మంత్రి అంటే సరే అని ఎంబడిపోతారు. కానీ లేదు నేను ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే నేను ఎంబడి రాననేటట్టు ఉండదు కదా. లంగైన దొంగైనా అంబడివాడు ఉరకాల్సిందే. అట్లా ఆయన వరంగల్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు, గవర్నమెంట్ హాస్పిటల్ విజిటింగ్ చేయలేదు. కాబట్టి మంత్రులు కూడా నడవాల్సి వస్తుంది. దాంతో ఏమైందంటే మొత్తం పాలనే గాడి తప్పింది. ముఖ్యమంత్రికి అట్లా వాళ్ళు పెట్టుకుని నేనెందుకు రివర్స్ పోవాలి? 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది, నాకెందుకు ఆయనతో పంచాలి అంటే అందరూ సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప పరిపాలన వాళ్ళు తినే పరిస్థితి లేదు. ప్రతి దగ్గర ఈయన మనిషిని పెట్టేసారు. వాళ్ళు అక్కడ స్కామ్. నీకు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అని ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఆయన దగ్గర సెక్రటరీగా ఉన్నాడు. ఆయన దగ్గర సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ తమ్ముడు శ్రీనిధిలో ఉన్నాడు. శ్రీనిధి అంటే అది సీతక శాఖ కిందికి వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలై బీఆర్ఎస్ టైంలోకి వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయనకెళ్ళే మొదలైంది. ఆయన దగ్గర వేణుగోపాల్ అంటేవాడు ఒకడు ఉండే. వేణుగోపాల్ అంటేవాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ చెవులు కొరికెట్టోడు. ఈ రోజు ఆయన 3 పోస్టులు ఇచ్చి ఆయన కూర్చోబెట్టింది అక్కడ జయేష్ రంజన్ ఆఫీస్లో. ఇవాళకి వేణుగోపాల్ అంటే వాడు 3 పోస్టులలో ఉన్నాడు. ఆయన ఆస్తులు చూస్తే కోట్ల రూపాయలలో ప్రమోషన్ వచ్చేసింది ఉన్నాడు. ఆయన తీయలే. ఈరోజు విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉన్నాడు ఎండీగా. అర్థమైందా? ఏదో ఫోన్ ట్యాపింగ్లా పైలట్ ప్రాజెక్టు చేసినట్టు విద్యాసాగర్ రెడ్డి అంటాడు. ఇవాళకి ఆడనే ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తీస్తారు? నవీన్ మిట్టల్ ధరణి దొంగ నువ్వే అన్నావు, దొంగను తెచ్చి నువ్వే పెట్టుకున్నావు. కేటీఆర్ దొంగ అంటావు, ఆయన సద్దులు కట్టిన జయేష్ రంజన్ నీ దగ్గరనే పెట్టుకుంటావు. అర్థమైందా? ఆ వ్యతిరేకత నీకు ఎప్పుడైతే నీ దగ్గర సిస్టమ్ మారలేదో ఆ వ్యతిరేకత ఆటోమేటిక్ నీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్ అన్న, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ పెట్టిన, ఒక పోలు పెట్టిన. అయితే ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. దానికి మీరు నేరుగా కూడా డైరెక్ట్గా సమాధానం చెప్పాలి. బక్క జెర్సన్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? పార్టీలో జాయిన్ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ నుంచి బయటనే ఇట్లనే ఉంటాడా? మళ్ళీ పిలిస్తే వెళ్తాడా? ఏం జరుగుతుంది? బ్రదర్, నేను పొలిటికల్ కాంగ్రెస్ పార్టీలో పోయింది ఒక ఐడియాలజీతో. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం అంటే నేను ప్రజెంట్ గవర్నమెంట్తో కాంప్రమైజ్ అయినా, సీఎం
బహిరంగ మీటింగ్లలో నా పేరు తీసుకొని మాట్లాడే కాడికి నేను ఉన్నానంటే నేను ఇక్కడ సెంటర్ అయినా కానీ నేను లబ్ధి పొందును, ఏడా లబ్ధి పొందు. కాకపోతే తెలంగాణ నష్టపోతుందనే ఉద్దేశంతో నేను ప్రజలతో నడుస్తున్నా. అది ఒక ప్రశ్నించే గొంతుగానే ఉంటా. అది వేదిక ఎట్లుంటుంది, వేరే పార్టీలో పోవడం అనేది అసంభవం. మళ్ళీ పిలిస్తే కాంగ్రెస్కి వెళ్తే పిలుసుడు అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ పిలుసుడు అనేది ఇవాళ రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగతమైన ఫైట్. అదేంట నేను రాహుల్ గాంధీ గురించి కానీ వీళ్ళ గురించి, రాహుల్ గాంధీ అసొంటోళ్ళు కూడా ఇటువంటి దొంగను వేసిండ్రు అనేది ఒకటి ఇది. కాంగ్రెస్ పార్టీకి నేను 34 years ఇచ్చిన. కాబట్టి నేను ఆ ప్లాట్ఫారం, నాకు ఐడియాలజీతో నా వ్యతిరేకత లేదు, వ్యక్తితో నా వ్యతిరేకత. రైట్. 6 గ్యారంటీల డ్రామా అనుకోవచ్చా, నిజంగా అమలు చేద్దాం అనుకుందా ప్రభుత్వం? 6 గ్యారంటీలు ఇవ్వకున్నా 85 సీట్లు వచ్చేటి. మీకు మీరు గమనిస్తున్నారు. మీరు అప్పుడు కూడా నేను ఓటు బ్యాంక్ రాజకీయం చెప్పట్లేదు ఇక్కడ. నేను అడిగే ప్రశ్న ఓటు బ్యాంక్. అసలు 6 గ్యారంటీ అవసరం లేదు బ్రదర్. 6 గ్యారంటీ అనే రేవంత్ రెడ్డి అనేటువంటి ఎందుకు తీసుకొచ్చిందంటే, రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చిందంటే, నేను టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అప్పుడు నేను ఫైటింగ్ చేయలే, నేను కోర్టుల కేసులు వేయలే, నా తెలంగాణ బంద్ ఇయ్యలే, ఒక బంద్ పిలిపియలే తెలంగాణ. కాళేశ్వరం అప్పుడు నేను మాట్లాడలే, మిషన్ భగత్ స్కామ్లో నేను ఏ ఫైటింగ్లో చూసినా నేను కనబడతా. రేవంత్ రెడ్డి కనబడాడు. రేవంత్ రెడ్డి అంటే ఏ ఉద్యమంలో కూడా కనబడడు. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకో పార్టీ మళ్ళీ మీరు మీ సొంత గుడికి చేరుకుంటారు. అయితే నీకు రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినా నాకేం పెద్ద ఫరకేం పడది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏమవుతున్నాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ విధానం కాదు ఇది. ఇవాళ ఎవరు కనబడుతుండ్రు, ఒక వేం నరేందర్ రెడ్డి కన్నా. ఎవడు వేం నరేందర్ రెడ్డి అంటే వాడు ఓటుకు నోట్ల A3 అర్థమైందా, ముఖ్యమంత్రి ఎవడు A1 అర్థమైందా. అసొంటోళ్ళు ఉన్నప్పుడు నేను ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అది కాదు కదా. నేను ఈ మారిపోయింది వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అనేదే నా ప్రశ్న ఈరోజు. ఇప్పుడు 6 గ్యారంటీలను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? బ్రదర్ 6 గ్యారంటీ, నేను ఏదైనా బ్రదర్ 6 గ్యారంటీలు అనేది ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది. నంబర్ 1. ఇంకోటి, నేను ఫ్రీ ఉచితాలు అనే దానికి నేను వ్యతిరేకం. ఓకే. కానీ నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి నువ్వు మాట పైన ఉండాలి. ప్రభుత్వం 6 గ్యారంటీలు ఫస్ట్ ఫెయిల్ అయింది, అక్కడికి వెళ్ళి. రైట్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అభయహస్తం అనే ఒక ఫామ్ తీసుకొచ్చింది. మీకు ఐడియా ఉంటే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ టిక్ మార్క్ పెట్టండి మీకు 6 గ్యారంటీలు వస్తాయన్నారు. ఆ అభయహస్తం దరఖాస్తు మరి మళ్ళీ ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరిందా, లేకపోతే ఎక్కడన్నా మధ్యలో మిస్ అయింది అనుకుంటున్నారా? బ్రదర్, తెలంగాణ ప్రజలను మీరు కొన్నిటిని సిండికేట్ నంబర్ 1, సిండికేట్ 1 కేసీఆర్ సర్వజన సర్వే అని పెట్టిండు. ఒక్కరోజు సర్వే సైకిళ్ళ మీద పోయిండు, అటు పోయిండు. అది ఏమైందో ఇళ్ళకే తెలియదు. సేమ్ ఇది కూడా అంతే. పేర్లు మారుస్తుండ్రు బ్రదర్. ఆయన ఏం చేస్తుండ్రు, నేను అదే చేస్తాడు. మొత్తం కాపీ పేస్ట్ అవుతుంది. ఒక యాక్టివిటీ. అక్కడ ఏం జరిగిందో కాళేశ్వరము పేరు మారుస్తుంది. కాళేశ్వరం పేరు మీద ఇంత తిన్నావు, మరి నేనేం చేయాలి, మరి నేను తినాలి కదా. మూసి. ఓకే. మూసి కొత్త సిటీకి సంబంధించి మూసిలో తిను, అది లక్షల కోట్లదే ఉంటుంది రేపు స్కామ్. ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఉచిత ప్రయాణం పెట్టిళ్ళు. ఆ ఉచిత ప్రయాణంతో తెలంగాణ ప్రాంతానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు కూడా నష్టమే అనే ఒక నినాదం ఉంది. ఇది ఏ మేరకు దారితీస్తుంది, భవిష్యత్తులో దీని పరిణామాలు ఎట్లుంటాయి, ఆర్టీసీ అనేది ఉంటుందా ఉండదా, అసలు ఏం జరుగుతుంది రాజకీయ కోణంలో? 100% ఆర్టీసీకి ఈ పోస్ట్ ప్రోగ్రామ్తో లాభం. ఎట్లా అంటావా, అసలు ఖాళీగా పోయే బస్సులో మహిళలకు ఉచితంగా అంటే మహిళ ఎక్కుతుంది. మహిళతోని సహా పురుషులు ఒకళ్ళు 2 ఎక్కుతారు కదా. ఆఫీస్ అప్ అండ్ డౌన్ ఆఫీస్ వదిలేసి మామూలుగా ఎక్కుతారు కదా వాళ్ళతోని. ఇంకోటి, ఈ రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ కార్పొరేషన్ కట్టాలి. అట్లా కార్పొరేషన్ బలోపేతం చెందే పరిస్థితి నంబర్ 1. ఇందులో ఫెయిలియర్ ఎక్కడవుతుందని అంటే, నీకు బస్సులు పెంపకం అనేది ఒకటి ఉండాలి. ఫ్రీ అనేటోళ్ళు తీసుకునేటోళ్ళు, ఈరోజు గవర్నమెంట్ టీచర్లు నెలకు 50-60 జీతాలు ఎత్తోళ్ళు కూడా ఫ్రీ ఎక్కుతుండ్రు. అది తప్పది. దానికి ఒక విధి విధానం అనేది ఏర్పాటు చేసింది, అందులో ఫెయిల్ అయ్యారు. కానీ పథకం మంచిది. అంటే బస్సులలో తన్నుకోవడం, కూరగాయలు. అవునా, అది ఎప్పుడైతుంది నువ్వు ఆ తన్నుకోవడం కొత్తలోనే నువ్వు బస్సులు ఎప్పుడైతే పెంచలేదో, బస్సులు పెంచాలి. ఒకటి, నీకు బస్సు ఫ్రీ లబ్ధిదారుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు అబ్బా, నెల 10,000
వాళ్ళ బస్ ఛార్జీలే 6-7 వాళ్ళకి దానికే పోతుంది. నువ్వు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. అట్లా టీచర్లకు ఉన్నారు. ఇప్పుడు టీచర్లు ఫ్రీగా ఎక్కిపోతుండ్రు. నీకు ఉప్పలకెళ్ళి గట్టికేసారి మొకానవు మొత్తము అప్ అండ్ డౌన్ స్టాఫే ఫ్రీగా తిరుగుతుంటారు. అక్కడ అది అరికట్టడం విఫలమైన బస్సులు పెంచడం ఒకటి, అరికట్టడం ఒకటి. ఈ రెండిట్లలో ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు అనుకునేది అవుతుంది బస్సులలో కొట్టుకున్నాడు అనేది. రైట్. రైతు రుణమాఫీ సక్సెస్ ఆ ఫెయిల్యూర్? రైతు రుణమాఫీ ఒక 30% సక్సెస్ అయింది, 70% ఫెయిల్ అయింది. ఇప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతుందనే నమ్మకం మీకు ఎక్కడైనా కనిపించిందా రాష్ట్ర ప్రభుత్వం మీద? అంటే అప్పులల్లో ఉన్నోళ్ళు కొంత అదే 30% పోయింది. 17,000 కోట్ల వరకేమో వాళ్ళకి చేరింది. వాళ్ళ రైతు పోయినాయి మా దగ్గర. ధర్మసాగర్ చుట్టుపక్కల గ్రామాలలో చేరలేదు. రైట్. అంటే రుణమాఫీ 30% జరిగింది అంటున్నాను. రైతులకు పెట్టుబడి సాయం అనేది ఒకటి ఉండే కేసీఆర్ గవర్నమెంట్కి సంబంధించి, ఈ గవర్నమెంట్ కూడా. అది డిసెంబర్ 7 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మధ్యకాలంలో పడలేదు చాలామంది రైతులకు. ఇప్పుడు కూడా ఇంతవరకు ఆల్రెడీ వర్షాకాలం అయిపోయింది, ఇప్పటికి 10-15 రోజులు అయిపోతుంది, ఇంకా కూడా పడని పరిస్థితి. అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వేస్తుందనే నమ్మకం ఉందా పెట్టుబడి సాయం? బ్రదరు, ఈరోజు వాస్తవం చెప్పుకుంటే ఖజానా అనేది ఖాళీగా ఉంది. కేసీఆర్ ఎన్నికల టైంలో కింద మీద పడి 17,000 కోట్లు సెట్ చేసి ఇది దేనికి అప్పుడు 17,000 కాదు 7,000 కోట్లు జమా చేశారు. ఆయన వేద్దాం అనుకుంటారు. హరీష్ రావు ఏదో అనట్లా ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకొని ఆపింది. మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి ఎలక్షన్ కాగానే, అది ఆపింది. దాంతో ప్రభుత్వం రాగానే నేను అదే ఫస్ట్ ప్రెస్ మీట్ అదే ఉండే, ఈ పైసలు ఎడిపోయినాయి అని అడిగిన. దీనికి నేను ఎవరు తీసుకున్నానే అన్నా, దీని మీద ఇద్దరు రెవెన్యూ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, మీరు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఈ పైసలు ఎటుపోయినా మీరు చెప్పాలన్న. బట్టి ఉన్న పొంగిరెడ్డి ఈ 7,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడికి పోయి కాంట్రాక్ట్ పైసలు బిల్లులు ఇప్పించుకున్నారు అనేది అది మనం ఎందుకు అనాలి? ఆరోపణ బహిరంగ చర్చనే, అది ఓపెన్ చర్చ. దాంట్లో ఇది అసలు ఫస్ట్ బయటకు చేసిన నేను ఇది ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన దీని మీద. మరి ఎటుపోయినాయి ఇవి ఎటుపోయినాయని ప్రెస్ మీట్ పెట్టుకున్నా. నేను రోజులకు ఏదో పెట్టి ఏదో ఖైదం చూపించేదో మాట్లాడాను బట్టి అక్కడి వరకు, కానీ తర్వాత ఏం కాదు. అయితే అక్కడికి వెళ్ళి మొదలై ఇప్పుడు వీళ్ళంతా అడ్జస్ట్మెంట్స్ చేస్తుండ్రు. బ్రదర్, నీకు పథకం సక్సెస్ అని అందుకని చెప్తున్నా కదా. ఈరోజు పాలన పరంగా అనుభవ రాహిత్యం వల్ల, స్వార్థం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అనేది ఒక హోదా అనుకుంటారు. ఒక హోదా ఆయనకు ముఖ్యమంత్రి అనే ఒక బాధ్యత అని అనుకుంటారు. బాధ్యత అనుకున్నప్పుడు బాధ్యత చేసేటోడు నీకు డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు బ్రదర్ నీ దెబ్బకు మీరు ఈ మధ్యలో గమనించుండ్రి, మళ్ళా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నంబర్లు తీసుకుని మొదలుపెట్టిన వారం రోజులకి వెళ్ళి. హైడ్రాకి వెళ్ళి రెవెన్యూ పండుకుంది, రిజిస్ట్రేషన్ లేవు, పైసలు కావాలి, ఏం చేయాలి? రెండే, ఒకటి మంద అమ్మాలి, సెకండ్ ఫైన్లు వేయాలి. మళ్ళీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొత్తం బండ మీద పడ్డారు. నేను మొన్న ఒక బండి పట్టుకుంటే నేను పోయినా, ఎప్పటికో పాత ఎంతో అంత ఇచ్చిపోండి, ఖాళీ మాత్రం వదులుతలేదు. బండి పట్టుకుంటే పాత చాలా 7,000 ఇయ్యానో 1,000 రూపాయలని కట్టిపోని అంటే అలా టార్గెట్లు ఇచ్చి ఈరోజు వసూలు చేసే పరిస్థితి. రెవెన్యూ లేదు గవర్నమెంట్ దగ్గర, పైసలు లేవు. కాబట్టి వీణ అసొంటి పైసల కోసం చూస్తుంది. అసలు నేను రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, ఆదాయం ఎట్లా పెరగాలి, ఈ పథకాలకు నేను పైసలు ఎట్లా తీసుకురావాలి, అంటే అసలు పెట్టుబడి సాయం వస్తుందా? రెండు పర్యాలు అయిపోయింది. ఒక ఇవాళ నీకు దాని మీద శ్రద్ధ ఉన్నోడు హైడ్రా స్టార్ట్ చేయడు. ఇప్పుడు దాని మీద శ్రద్ధ లేదు అంటే అది రాదు. ఉన్నదంటే హైడ్రా మీద నేను రాదు అని నేను ఎట్లా చెప్తా? తెద్దామనే ఆలోచన చెప్పింది కదా. ఈరోజు కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు తెచ్చి రుణమాఫీ చేస్తాను. ఈరోజు కిసాన్ బ్రదర్ అయినా తల ఉండదు, తోకుండదు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు. నేను చెప్తున్నా కదా, కరెక్ట్ ఉండే బాధ్యత లేనోడు. లేదు, ఆయనకు రేపు నాది ఒక స్పీచ్ ఉంది. చెన్నారెడ్డి గారు రాత్రి 2 గంటలకు 3-5 దాకా కూర్చొని రాసుకుంటాడు. ఆయన ఈయనకు అట్లా ఏం లేదు. ఒక లంపెన్ చీఫ్ మినిస్టర్ లెక్క ఉన్నది. అంటే కొన్ని సినిమాలు చూసి ముఖ్యమంత్రి అయితే చూసిన వాళ్ళ లెక్క ఈయనకు అది ఒక హోదా. నేను ఎవడు వాళ్ళ మనవాడు డ్యాన్స్ చేస్తా అంటే నిన్నవాడు చూస్తూ. ముఖ్యమంత్రికి అంత టైం ఎక్కడ ఉంటుంది అబ్బా? సీఎం తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులలో ఉన్నది. నీ ఆలోచన ఎట్లుండాలి? ఆడ వరదలలో కొట్టుకపోతుంటే బట్టేమో వాళ్ళ కొడుకు బర్త్డే చేసుకుంటుంటారు, అక్కడ మునిగిపోతా ఉంటారు. మీ స్టైల్ ఏమున్నది? మీరు ఏ విధంగా పనిచేయాలి? ముఖ్యమంత్రి అంటే ఖమ్మం వరంగల్ మధ్యలో కూర్చొని మొత్తం ఈ తుఫాన్ ఉన్న బాధితుల ఏరియా మొత్తం చూడాలి. ఈరోజు ఖమ్మంలో మొత్తం స్వీప్ అయిపోయే పరిస్థితి. పెట్టుబడి సాయం రాదంటారు. నీకు అక్కడ కూర్చున్నప్పుడు ఎట్లా పనిచేయాలి? ఈరోజు నువ్వు సహాయార్థం వచ్చే చెక్కులు తీసుకునే శ్రద్ధ
నువ్వు ఆడ పోయి కూర్చోనాడ నువ్వు చేసి తుఫాన్ బాధితులు నువ్వు చేసింది ఏంది? ఏం చేయలే ప్రభుత్వం, ఏం చేయలే. ఒక అన్నం పొట్లం, ఒక పులిహార పొట్లం కూడా ఇవ్వను. ఇవ్వలే, అది వాస్తవం. అర్థమైందా? ఖమ్మం జిల్లాలో చెప్తాను, ఒక పులిహార పొట్లం కూడా ఇవ్వాలి. కాబట్టి మీకు ఇందులో ఎక్కడ చూసినా నేను అందుకనే చెప్తాను, ఆత్మన్యూన్యత, నిరుత్సాహం తప్ప ఈరోజు ప్రభుత్వంలో ఏం లేదు. కాదు పోనీ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవన్నీ యాడ్ అవుతాయా? తులాల బంగారం ఎక్కడికి వెళ్ళిస్తారు? 70,000. అంటే మేనిఫెస్టో పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళా, దాన్ని నమ్మిన వాళ్ళం పిచ్చోళ్ళమా, బ్రదరు చెప్పిన వాళ్ళం పిచ్చోళ్ళమా? తింటావా బ్రదర్? ఒకటి మీకు మా సొంటను ముందు పెట్టుకొని ఎలక్షన్ నడుపుతాం, మాకు టికెట్ ఇవ్వకుండా పర్వాలేదు, మేనిఫెస్టో పీరియడ్ కూడా మేము చెప్పేటోళ్ళం. పబ్లిక్ నాడి మాకు నువ్వు ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, ఇంటి మొత్తం రాజశేఖర రెడ్డి తర్వాత అంత పెద్ద మనిషి అంటే కేవీపీ రామచంద్రరావు గారు. ఓకే, ఆయనను రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినని మాట్లాడతాడు. ఆయన ఒక 1 year బ్యాక్ ఈయన గుర్తొచ్చినప్పుడు ఆయన చూడనీకి పోయినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అని అంటే కాంగ్రెస్ వస్తాను 1.5 year బ్యాక్ 1.5 year బ్యాకేజ్ నేను చెప్పిన, మీరు చెప్పారు ఎట్లున్నాను. ఆయన మనసులో నవ్వుకోండి, ఆయన నవ్వుకుండా నాకు అర్థమైంది. కానీ 3 రకాల ఓట్లు చెప్పిన. ఒకటి కాంగ్రెస్ని తిట్టుకుంటూ ఒకటేస్తాడు, ఒకటి కేసీఆర్ని తిట్టుకుంటూ వేస్తాడు, ఒక ఓటేమో ఇక ట్రెడిషనల్ ఓటు, కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓటు యాజ్ ఇట్ ఈస్గా పడుతుంది. కాబట్టి ఈ 3 రకాల ఓట్లు వస్తాయి సార్, దీంతో గెలుస్తాను. వాస్తవం కూడా అదే. నీకు ఈయన ఏం చేయలేదు కాబట్టి అసలు ఇవన్నీ పథకాలన్నీ తీసుకొని వచ్చి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకం అంటున్నావు. ఆ వ్యతిరేకత తీసుకురావడమే రేవంత్ రెడ్డి. ఇది రేపు 1000% కాంగ్రెస్ పార్టీ ఈయన 3-4 పార్టీలు మారినాడు. అబ్బా కాంగ్రెస్ మీద ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఉన్నోళ్ళు బ్రదర్ అడ్వైజర్లు అసంటోళ్ళే. అడ్వైజర్లు నువ్వు పొద్దుగాల పోయి చూడు, మొత్తం ఆంధ్రోళ్ళే ఉంటారు. వేమ నరేందర్ రెడ్డి ఇంటి కాడ ఆంధ్ర పెట్టుబడిదారు, ఆంధ్ర ఇన్వెస్టర్స్, తెలుగుదేశం పార్టీ అంతా వాళ్ళే ఉంటున్నారు. వేమ నరేందర్ ఎవడన్నా అడ్వైజర్గా పెట్టుకుంటే ఆయనకున్న అనుభవం ఏందబ్బా? ఆయన మంత్రి చేసినోడా, ఒక పార్టీని నడిపినోడా, ఏం చేసినోడా? నువ్వు పెట్టుకుంటావు నీ ఓటుకు నోటు పెట్టుకుంటే సమస్య కదా అన్న, తప్ప అడ్వైజర్గా ఏం అడ్వైజర్ ఇస్తా? నీకు ఏం అడ్వైజర్ ఇచ్చింది ఇప్పటిదాకా? హైడ్రా గులగొట్టమని చంద్రబాబు నాయుడు ఇచ్చింది. 8 మంది అడ్వైజర్స్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కాదు ఇప్పుడు 8. అవును, హైడ్రా ఎవడిచ్చింది అనుకుంటున్నాం? మరి చంద్రబాబుకి ఏం సంబంధం? మున్సిపల్ అడ్వైజర్ రఘురామ్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి వచ్చిండు. చంద్రబాబు నాయుడు మనిషి, ఆయన వన్ ఆఫ్ ద అడ్వైజర్. హైడ్రా కూలగొట్టడం వల్ల ఏంటి లాభం? అవునబ్బా, హైడ్రా వల్ల ఈరోజు నంబర్ 1 నాగార్జున ఎందుకు కూలగొట్టిందంటే నాగార్జున ఈజ్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా నీకు? ఇంకోటి బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్, అంటే తక్కిన వాళ్ళకు భయం కల్పియాలి. ఈ రెండిట్లల్లా సక్సెస్ అయింది. కాదు హైడ్రా ఎందుకు? హైడ్రా చెప్తున్నా, చంద్రబాబు ఇప్పుడు వాళ్ళు పడనోళ్ళను ఇక్కడ ఏవేవైతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినాయో, ఎక్కడైతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవే కొడుతుండ్రు. ఈయనకు నిజంగా కోపం ఎవరి మీద ఉండే? మహేష్ రామేశ్వరరావు మీద ఉండే. రామేశ్వరరావు మీద ఎందుకు కొట్టలే? అదేందా? అది రీజన్. ఈరోజు రియల్గా బ్రదర్ రేవంత్ రెడ్డి ఇగో బలిసినోడికేమో నోటీసులు, అబ్బా దిక్కులేనోనేమో గూలగొట్టు. చంద్రబాబు ఇచ్చి తన వర్గాన్ని చేసిండు. చంద్రబాబు నాయుడు అంటే అడ్వైజర్స్ అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. నా దగ్గర ఉన్నాయి అది డేటా. 8 మంది అడ్వైజర్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, 8 మంది వాళ్ళ అడ్వైజర్లు పెట్టుకొని ఇలా ప్రభుత్వం నడుపుతుంది. మొత్తం అదే అమరావతి డైరెక్షన్లో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ పరిపాలన నడిపిస్తుందా, చంద్రబాబు నడిపిస్తుందా? ఇప్పుడు అడ్వైజర్స్ ఆంధ్రలో ఎందుకు వేసుకోవాలి? ఎవరెందుకు అడుగుతారో చెప్పు. టీ న్యూస్లో డిబేట్ ఎందుకు లేదు? ఆంధ్ర సలహాదారుల పైన తెలంగాణ నమస్తే తెలంగాణ వార్త ఎందుకు రాదు? 8 మంది పేర్లు చెబుతున్నా. నిమ్మగడ్డ రమేష్ దానికి వన్ ఆఫ్ ద అడ్వైజర్, అనిల వావిల్లా వైస్ చైర్మన్ రెడ్కో, రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్. దీనికి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. హైడ్రా ఎవరెవరు నడుస్తుంది? హైడ్రా ఆయనకి ఎవరు ఉన్నారు ఇప్పుడు? రఘునాథ్ రెడ్డి. ఆంధ్ర వ్యక్తులు ఆయన ఎందుకు పెట్టుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇచ్చేటోళ్ళు లేరా నీకు? తెలంగాణలో ఈ పనికి వచ్చేటోళ్ళు ఎవరు లేరా నీకు? సెకండ్ శ్రీరామ్ కర్రీ, తెలంగాణ ప్రభుత్వ మీడియా కమ్యూనికేషన్స్ సలహాదారు. సూర్యదేవర ప్రసన్న కుమార్,
తెలంగాణ శాసన మండలి సలహాదారుడు. ఆదిత్యనాథ్ దాస్ భారీ నీటిపారుదల సలహాదారుడు. ఆంజనేయ రెడ్డి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు. శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు. వీళ్ళెందుకు నీకు? దీని గురించి ఎందుకు మాట్లాడితే చర్చ జరుగుతుందని తెలుసా? సెకండ్ పాయింట్, తెలంగాణలో ఎప్పుడు బాకా, కేసీఆర్ బాకా, ఏ బాకా నాకు తెలియదు. 2400 కోట్లు తెలంగాణ డబ్బులు ఆంధ్రప్రదేశ్కు డైవర్ట్ అయినాయి. ఎప్పుడు? 23వ తారీఖు, జూలై 23వ తారీఖు డైవర్ట్ అయినాయి. దీని మీద ఎందుకు చర్చ లేదు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? దేనికి పోయినాయి అనేది ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు? 2400 crores డైవర్ట్ కాకుండా నేను జైలుకు పంపండి. మీరు ఎలా చెప్తున్నారు? అరే బ్రదర్, అదే కదా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నన్ను జైలుకు పంపు. మా ప్రభుత్వం బయటికి చెప్పినప్పుడు మీకు ఎలా వచ్చింది అంటున్నాను. నాకు వస్తాయి కదా బ్రదర్, నేను అందుకని చెప్తున్నా. 2400 కోట్లు బీజేపీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి కుమ్మక్కై తెలంగాణ పైసలు 2400 కోట్లు అక్కడికి పోయినాయి. ఆంధ్రాకు పోయినాయి. ఎట్లా పోయినాయి? అఫీషియల్ ఆన్ పేపర్ ఎట్లా పోయినాయి? ఎవ్వడెందుకు మాట్లాడతలేడు? ఎవ్వడెందుకు మాట్లాడతారు? సిండికేట్ ఎందుకు నోరు తెరుస్తలేదు దీని మీద? నేను తప్ప ఎవ్వడు మాట్లాడలేదు ఇయాటి వరకు. ఎందుకు నోరు తెరుస్తలేరు? ఆంధ్ర సలహాదారులు ఇక్కడ ఎందుకు, ఎవడెందుకు సిండికేట్ ఎందుకు మాట్లాడతలేదు? వై సిండికేట్ ఈజ్ నాట్ క్వశ్చనింగ్ రిగార్డింగ్ ద 8 advisors అండ్ ద డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో మొత్తానికి హైడ్రా వెనక చంద్రబాబు ఉన్నాడు చెప్తున్నా కదా బ్రదర్. మీద అన్నిట్లల్లా ఇప్పుడు అడ్వైజర్స్ ఆడ పెట్టుకొని ఇక్కడ ఏం నడుస్తుంది? మరి ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఎందుకు పార్లమెంట్ ఎంపీ టికెట్లు ఇచ్చారు? అది 2014కి నేను అందుకని చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు, ఓ మంచి నాయకుడు. వాళ్ళ బిడ్డ మొట్టమొదటిసారి ఎంపీ అయింది. నీ బిడ్డకి ఏం నేర్పినావు? చంద్రబాబు గురువు కదా. నువ్వు కేసీఆర్ దగ్గర బీఫామ్ తీసుకుంటావు, పైసలు తీసుకుంటావు, పక్కన దగ్గరికి వెళ్ళిపోతావు, పక్కన దగ్గర బిడ్డను పంపుతావు పక్క పార్టీ. ఏందన్నట్టు ఇది? ఏం ఎథిక్స్ ఇవి? ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ కాదని అదే అంటున్నా. దీనికి రాహుల్ గాంధీ వ్యతిరేకం, ఎమ్మెల్యేల జాయినింగ్ల విషయంలో కూడా. రాహుల్ గాంధీ దాని మీద ఫిరాయింపు ఎమ్మెల్యే మీద హైకోర్టు వస్తలేరు. స్పీకర్ కూడా పాజిటివ్గా ఏం లేడు నాకు తెలిసి. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? మరి ఉప ఎన్నిక అనేది రాదులే. కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది కాదు బ్రదర్, అది మర్చిపోది. మళ్ళీ కేసీఆర్ అంటోడు ఇప్పుడు ఒక పెద్ద నానుడు ఏమైందంటే ఈయనకంటే ఆయనే బెటరు, ఈయనకంటే అరే ఇసమే బ్రదర్. అది నీకు ప్లాస్టిక్ బాటలు ఉంటేంది, ఇది ఉంటేంది, ఎక్కడున్నా విషయం ఈరోజు విషమే. అది రాబోయే బ్రదర్ మీకు ఒకటి స్పష్టంగా ఒకటి చెప్తున్నా, చెప్పండి. యూట్యూబ్ ఛానల్ అని తీసుకుందాం. యూట్యూబ్ ఛానళ్ళ పైన రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసి, ఇవాళ ప్రభుత్వం మారడానికి నా ఆంధ్రజ్యోతి కాదు, నా ఈనాడు కాదు, నా వార్త కాదు, ఏది కాదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానళ్ళు. ప్రభుత్వం ముఖ్యమంత్రి కాగానే ఈయన వాళ్ళని పిలిపించుకొని ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ కూడా బాగా వాల్యూ ఇచ్చేది కదా ఆపోజిషన్ ఉన్న రోజులు యూట్యూబ్ ఛానళ్ళకు. రాగానే ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు పైపులు ఎందుకు? అంతకుముందు అదే కుర్చీలో ఉన్న కేటీఆర్ ఏం మాట్లాడాడు యూట్యూబ్ ఛానళ్ళ గురించి? ఎన్ని కేసులు పెట్టించిండ్రు, ఎన్ని వీడియోలు తీపిచ్చిండ్రు? కుర్చీలు మారగానే బ్రదర్. ఈరోజు ఆపోజిషన్ వచ్చినాక మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మేము ఉందంటే మళ్ళీ కేటీఆర్ ఒక 100 ఛానల్ ఏమో తీసుకునే ప్రయత్నం ఈరోజు చేస్తుంది. ఎందుకు అంటే నీకు సీట్ అక్కడ, సీట్లో ఉన్నంతసేపు ఒక తీరుగా మాట్లాడతారు, సీట్లో లేనంతసేపు ఇంకో తీరుగా మాట్లాడతారు. ఈరోజు ఎక్కడికి పోయి బకరాలు ఎవరైనరు? యూట్యూబ్ ఛానల్. నా అటైనరు నా ఇటు వీళ్ళకి ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ రావు, ప్రభుత్వ రాయల్టీలు రావు, ప్రభుత్వ ప్లాట్లు రావు, మళ్ళీ అవమానాలు. ముందు మైకులు మీళ్ళే పెడతారు. మళ్ళీ హైయెస్ట్ వ్యూయర్షిప్ ఎవరు ఉంటాయంటే వీళ్ళే ఉంటాయి. పబ్లిక్ ఎవరిని నమ్ముతారంటే యూట్యూబ్ ఛానల్ అంటారు. ఫోన్లో వాళ్ళ చేతులు ఉంటాయి. టీవీ చూసే ఓపిక లేదు, టీవీ దొంగ టీవీలు అని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు నీకు వైఖరి ఎందుకు మారుతుంది? ప్రభుత్వం ఆ కుర్చీలో కూర్చోగానే రేపు రేవంత్ రెడ్డి కుర్చీ దిగగానే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లే గొప్పలు నన్ను క్షమించాలి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కొవ్వేకి మాట్లాడినా అవునా అని అంటాడు. రేపు ఖచ్చితంగా సవాలే లేదు, రాసుకోను. రేపు ముఖ్యమంత్రి పదవి నుండి దిగంగానే డైలాగ్ వేస్తాడు. 1000% ఇప్పటి వరకు 100% బ్రదర్ వీళ్ళంతా బదులుకోనే. ఇప్పుడు ఇదంతా కంటిన్యూ అవుతుంది ఇట్లా యూట్యూబ్ ఛానల్ మీద ఈయనున్నంత వరకు అవుతుంది. రేపు ఈయన పోయిన ఆ కుర్చీలు ఎవడొచ్చినా కానీ వాళ్ళ వైఖరి ఇట్నే ఉంటుంది. 100 ఛానళ్ళను పిలుచుకొని, 100 అంటే 100 కాదు, టాప్ 10 ఛానళ్ళు ఉంటాయి. టాప్ 10 కూడా కాదు, 5-6 ఉంటాయి. మెయిన్ 7 లోపే నాకు తెలిసి 7 లోపు ఉంటాయి టాప్గా. కేసీఆర్ గత ప్రభుత్వం మీద కొట్లాడినాయి. ఇప్పుడు
అరే వాళ్ళని కూర్చొని వాళ్ళు మాట్లాడారు, ఏడుగురు ఎంతమంది ఉంటారు, ఏడుగురు ఇవి వాళ్ళతో ఒక 70 మెంబర్స్ ఉంటారు టోటల్. 70 మందితో మేము మాట్లాడలేకపోతే మీరు ఎందుకు బ్రదర్? 70 మందితో 100 వేసుకో, 100 మంది ఛానల్కు 10 మంది, 100 మందితో నువ్వు మాట్లాడకుండా నువ్వు ఏం మనిషి చెప్పు? అర్థమైందా? వాళ్ళని ఇవాళ నువ్వు మెయింటైన్ చేసుకుంటే, ఇలా ప్రభుత్వం మెయింటైన్ చేసుకుంటే నీకు సలాలు గ్రౌండ్ రియాలిటీ తెలిసేది ఈరోజు. అర్థమైందా? కాబట్టి అదే వైఖరి కొనసాగుతా, అంటే ఇట్లా లాంగ్ రన్ లేదు వీళ్ళకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి టాపిక్ డైవర్షన్ ఎందుకు చేస్తున్నాడు? మొట్టమొదటిసారి అభయస్తం ఉన్నాడు, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే 6 గ్యారెంటీలు, అభయస్తం, దాని ఫామ్ ఫిలప్ చేయాలి, ఆర్టీసీ బస్సు ఉచితం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం, తర్వాత రుణమాఫీ, దాని తర్వాత ఇప్పుడు హైడ్రా, ఈ టాపిక్ డైవర్షన్ ఎందుకు చేస్తున్నాడు ముఖ్యమంత్రి? అందరిని కాపాడుకుంటారు బ్రదర్. మీరు పథకాల గురించి మాట్లాడుతుంది, స్కామ్ల గురించే మాట్లాడుతాం. నీకు ఫోన్ ట్యాపింగ్ క్లోజ్ అయిపోయిందా? అయిపోయింది. అర్థమైందా? అది క్లోజ్ కానీ నువ్వు గొర్రెల స్కామ్ను తీసుకొచ్చినావా? తీసుకొచ్చినావు. అర్థమైందా? గొర్రెల స్కామ్ క్లోజ్ కానీ హైడ్రా పట్టుకొచ్చినావా? అర్థమైందా? నీకు ఒక స్కామ్లో ఈయన మొయ్య నీకు టీఎస్పీఎస్ డైవర్షన్ అయిపోయింది. హైడ్రా క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారు? అర్థమైందా? నెక్స్ట్ మూసి వచ్చేస్తుంది ఇప్పుడు హైడ్రా కోసము. ఇవాళ ఫ్యూచర్ ఇవాళ చెరువులు బతికేయాలంటే మూసి చాలా ఇంపార్టెంట్ అంటారు. మూసి ప్రక్షణ కోసం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టేస్తారు. ఇక అది మరో కాళేశ్వరం, తెలంగాణ ప్రజల మీద మరో గుదిబండ. అంటే కాళేశ్వరం మొత్తం ఎపిసోడ్ కూడా నేను ఆన్ రికార్డ్ 93,000 కోట్లు మాత్రమే అయినాయి అనేది ఉన్నది. మరి అందరు 1,00,000 కోట్లు అంటున్నారు ఏంటి బ్రదరు? నీకు ఏది జరిగినా బ్రదర్ దాని జోలికి ఏ పార్టీ పోతారు నువ్వు రాసుకో. నువ్వు ఏ పార్టీ పోద్దా? మూసి పంచాయతీకి అందరు పోతారు. అది మూసి కూడా రేపు అందరు ఉంటారు. అది స్టార్ట్ చేస్తాం రేపు ఏందని. అది సిండికేట్ బిజినెస్ ఉంటుంది కదా అట్లా. బీఆర్ఎస్ భవిష్యత్ ఏంది? బీఆర్ఎస్ భవిష్యత్ ఈరోజు ఏర్పడకుంటేనే బహునాయకత్వం అందులో కనబడుతుంది. ఈరోజు అందులో ఒక్కొక్క గ్రూప్ ఉన్నది, 4 గ్రూపులు. అదేందా? కవితది ఒక గ్రూప్ ఉంది, కేటీఆర్ది ఒక గ్రూప్ ఉన్నది, హరీష్ రావుది ఒక గ్రూప్ ఉన్నది, అందులో శకుని పాత్ర సంతోష్ది ఒక దుకాణం, భీష్ముని పాత్రల పెద్ద మనిషి ఉన్నాడు కేసీఆర్. ఈరోజు అది ఎట్లా ఉండబోతుందనేదే క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ పార్టీదే క్వశ్చన్ మార్క్. నీకు చాలామంది అయిపోయింది ఇప్పుడు అందులో, అందరు ఆస్పిరెంట్లే. లేకపోతే ఊహించలేమా? ఊహించు కనబడుతూనే ఉంది, గ్రూప్లో అయితే కనబడ్డాయి. ఎందుకంటే అతను కొంతమంది మాట్లాడారు కదా. ఓకే రైట్. అంటే ఈ పార్టీ క్వశ్చన్ మార్క్ అయితే మరి భారతీయ జనతా పార్టీ బ్రదర్ ఏదున్నా సిండికేట్ లెవెల్లో నడవాల్సిందే ఇది. నువ్వు అందుకని నేను సిండికేట్ అదే బ్రదర్ చెప్తున్నా కదా బ్రదర్, మీకు రేపటి దిన ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది తప్ప రేవంత్ రెడ్డి రూపంలో రూపం వస్తే ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి తీర్మార్ మళ్ళీ ఇప్పుడు బీసీలను ముందు పెట్టి కానీ అది కాదు అవన్నీ. వీళ్ళని ఎవరు నమ్మేటట్లేదు. రేపు దినాన ఒక ప్రజలను రియల్గా ఒక నమ్మే వ్యక్తి ఎవరైనా వస్తే కొత్తగా పుట్టుకు రావాల్సింది. ఇప్పుడున్న మార్కెట్లు అంతా ఇవన్నీ ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి. రేవంత్ రెడ్డికి అంతా ఎక్స్పైరీ డేట్. రేవంత్ రెడ్డి ఏం ప్రయత్నం చేసిన అంటే ఆంధ్రజ్యోతి పేపర్ని పట్టుకొని ఏఐసిసి వాళ్ళు మంత్రులు నన్ను పనిచేయనిస్తలేరు అనేది చూపించే ప్రయత్నం చేసిండు. ఫ్రంట్ పేజ్లో ఒకరోజు ఆర్టికల్ రాసిండు ఆంధ్రజ్యోతి. తెల్లారే నేను దాని మీద ఫుల్ ఆన్సర్ ఇచ్చిన ఏబిఎన్ రాధాకృష్ణకు, ఫుల్ ఆన్సర్. ఎవరిని పని చేయాలి, ఏ పథకం పని చేయాలి, ఎక్కడ ఆపిండ్రు, నువ్వు రాసే వార్తలేందని చెప్పేసి డైరెక్ట్ నేను ఆయనకు అటాక్ చేసి నేను ఇది చేసిన. ఆ కుట్ర ఇవి చంద్రబాబు కుట్రలు అన్నట్టు ఇవి. రేపు ఇవి నా పని చేయనివి కాబట్టి నేను కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పేసి కొత్త పార్టీ వచ్చే స్కోప్ ఉందా అని చెప్పి కొంత బీసీ నినాదాన్ని నడిపిస్తారు, కొంత ఎస్సీ నినాదాన్ని నడిపిస్తారు. వాళ్ళందరూ ఈయనతో కూడతారు. ఈయన పంపే నినాదాలే అందరు మళ్ళీ బకరాలు అయిపోతారు. వాళ్ళు నినాదాలు ఈయన నడిపించేటి అవి. నువ్వు ఈ నినాదాలు నడుపు, నువ్వు ఈ నినాదాలు నడుపు. వ్యతిరేకమే వారు కాదు, రేపు రాబోయే ఫ్యూచర్కు అట్లా వేస్తుండ్రు. కానీ ప్రజలు తెలంగాణ పబ్లిక్ ఇంకా నీకంటే చాలా తెలివిగా వాళ్ళు ఎవరెవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దో స్పష్టంగా దొరికింది. అంటే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా కొత్త పార్టీకి పుట్టుకొచ్చే ఆస్కారం ఏమైనా ఉందా? పుట్టాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక పెనుమార్పు గిన వాళ్ళు రియల్గా బ్రదర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనేటోళ్ళు ఇక్కడ కన్ను పెట్టి ఇట్లా చేయకుంటే వీళ్ళందరూ ఒక లైన్ మీదకి వచ్చి అలా వచ్చే పరిస్థితి ఉండకపో. ఈరోజు వాళ్ళు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి అతిపెద్ద తప్పు చేసిండ్రు. ఈరోజు తెలంగాణకు వాళ్ళు దూరంగా ఉంటున్నారు చూసినావా, అది ఇంకో పెద్ద తప్పు. అంటే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా?
1000% ఉంటుంది. 365 రోజా 3-4 సంవత్సరాల తర్వాత? అంత సినిమా లేదు, ఏ క్షణమైనా రావచ్చు. ఈరోజు వెంటిలేటర్ మీద ఉండు. నీకు ఎగ్జాంపుల్ చెప్పానా? చెప్పండి. కాబోయేటి చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఉన్నది ఎవరైనా చెప్తాడు. ప్లీజ్. ఫస్ట్ దీపాదాస్ మున్షిని మారుస్తారు. ఓకే. తెలంగాణ ఇన్ఛార్జ్. తెలంగాణ ఇన్ఛార్జ్ మారుస్తారు. మార్చి ఆమెను వెస్ట్ బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్గా పంపుతారు. అక్కడ కేసీ వేణుగోపాల్ను మారుస్తారు. ఆయనను కేరళ పీసీసీ ప్రెసిడెంట్గా పంపుతారు. కర్ణాటక. అప్పుడు ఈయనకు 2 బలాలు ఎగిరిపోతాయి. ప్రజెంట్ వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ అందరూ రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దేలే, అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానంలో వచ్చిండు. రేపు ఈయన చేతిలో అది ఉండదు. కాబట్టి వచ్చే ఎమ్మెల్యేలు నా వెనుక వస్తారనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న 3 సీట్లల్లో బై ఎలక్షన్ కాబోతున్నాయి. ఖైరతాబాదు, ఇది స్టేషన్ గన్పూరు, ఇంకేదో 3-4 రేపు కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ రావద్దు, వీళ్ళని తీసుకోవద్దని రాహుల్ గాంధీ పదే చెప్పినా తీసుకున్నారు. మనకు ఛత్తీస్గఢ్ మాజీ చీఫ్ మినిస్టర్ వస్తాండి ఇన్ఛార్జ్గా. ఓకే. ఇవన్నీ జరగబోటి చెప్తున్నా. ఇలా పొద్దుగాల కూడా జల్లి పెద్దలతో చాలామందితో మాట్లాడినా. వచ్చే ఆలోచన ఉందా అంటే నేను ఎక్కడెక్కడ నిరుత్సాహంతో ఉన్నానో చెప్పిన. ఈయన మార్సులు మాత్రం 100%. మరి కొత్త ముఖ్యమంత్రి ఎవరు మారుస్తే? ఎందుకంటే పొంగులేటేమో 20 మంది ఎమ్మెల్యేలు అంటే లైట్ తీసుకోబోదా పొంగిరెడ్డికి. కోమటిరెడ్డి నేనే ముఖ్యమంత్రి. బ్రదర్, కోమటిరెడ్డి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కదా. తిరుగుతారు ఏమున్నది, కానీ ఎవరైతారు అనేది వాళ్ళ ఇష్టం. ఎవరన్నా కావచ్చు, వాళ్ళు అక్కడ ఎవరు పని చేసుకుంటున్నారు, ఎవరు ఉందో. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉండు కాబట్టి కంపల్షన్ పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వాల్సి వచ్చి ఇచ్చారు. ఇవాళ రేపటి దినాన మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కొంత కమిట్మెంట్. ఈ చెడ్డ ఢిల్లీలో మాత్రం మొత్తం తెలిసిపోయినాయి బ్రదర్. నువ్వు అన్న పథకాలు ఇవి అవి టోటల్. నీకు వరంగల్లో, మనది వరంగలే కదా, వరంగల్ ఎంజిఎం దగ్గర పుల్లభాస్కర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అంటే చాలా చిన్న మనిషి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన పుల్లభాస్కర్. స్టేట్ లెవెల్ లీడర్ కాదు. ఆడ ఎంజిఎం దగ్గర ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వచ్చి ఓ పనిచేసాడు. తెలంగాణలో హైదరాబాద్ రాజధానిలా సెక్రటరియేటు, అసెంబ్లీకి, ట్యాంక్ బండ్కు మధ్యలో ఉన్నటువంటి విగ్రహంకు గాంధీ ఫ్యామిలీ రాలేదనంటే, ఆయన బొమ్మ, ఆయన పెట్టిన బొమ్మ ఆయన్నే ఓపెన్ చేసుకున్నంటే ఏందన్నట్టు? వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకు పోయిన వాడితే ఏందనంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి మేము విగ్రహము చూపించి మమ్మల్ని అక్కడ రప్పించి మమేకం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, కాబట్టి పోవద్దు అనే అడ్వైజ్తోనే వాళ్ళు కట్ అయ్యారు. నీకు పెద్ద 100% మార్పు అనేది ఏంటంటే అది ఒకటి పీసీసీ ప్రెసిడెంట్, సెకండ్ రాజీవ్ గాంధీ విగ్రహం, లాస్ట్లో రేణుకా చౌదరి గారు కూడా రాలే. అవును, నిజమే. అది చాలా దూరంగా ఉంటున్నారు వాళ్ళు. నువ్వు చూడు, ఢిల్లీకి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పోయేటంతో మాకేం సంబంధం అని అందరు దూరంగా ఉంటారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ దాంట్లో రేణుకా చౌదరి పాత్ర కూడా ఉంది. ఓకే. వీళ్ళందరూ కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా దూరంగానే ఉంటారు. ఏమైతే బ్రదర్, ఆయన బీజేపీ కూడా దగ్గరనే ఉంటారు కదా. ఇలా అంటే బీజేపీలో కూడా వెళ్ళే ప్రయత్నం ఉంటుంది ఇక్కడ నుంచి అనే వార్త కూడా మరి పుకారు షికారులు చేస్తుంది. పుకారేంది, అది ఒరిజినలే. పోతాడా? నీకు నా మేలు చూపియాను. నేను ఎప్పుడు ఇచ్చిన ఢిల్లీకి రిపోర్టు, నా కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ కాక ముందు ఇచ్చిన. నేను సస్పెండ్ కానీ అదొక కారణం. ఏమని ఇచ్చిన, మీయోడు బీజేపీతో చేతులు కలిపిండు, ఇక్కడ ఏ ఎంపీని గెలిపియబోతుండో కూడా నేను లిస్ట్ ఇచ్చిన. ఏ ఎంపీని గెలిపియబోతుండో ఆ లిస్ట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా ఆ లిస్ట్ ఓడిపోగానే వాళ్ళు కమిటీ పంపారు. ఈయన డీకే శివకుమార్ ఇప్పుడు మొన్న మోడీని కలిసింది కదా, వీళ్ళిద్దరు కుమ్మక్కై ఇద్దరు కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చే ప్రయత్నం చేశారు. వరంగల్ది కూడా అట్లా బయటపడ్డది, కానీ అది కూడా వాళ్ళతో స్కెచ్చే. ఓకే. మొత్తం సిండికేట్ బ్యాచ్, మొత్తం సిండికేట్ ఏది వాళ్ళతో కలిపి జయింది. వాళ్ళందరూ కలిసి లెక్కేసిన దెబ్బలనే వాళ్ళు కొట్టిండ్రు. కాబట్టి బీజేపీతోని ఒకవేళ ఫుల్ మెజార్టీ, నరేంద్ర మోడీ ఫుల్ మెజార్టీతోని ప్రధానమంత్రి అయితే నువ్వు అన్నది 100% షిఫ్ట్ అయిపోయేది ఎప్పుడు. 1000% అన్న డౌటే లేదు. ఓకే. రాకపోవడమే మైనస్గా మారి అంతే. అంటే రేపు ఫ్యూచర్లో ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటే తెలంగాణలో ఏమైనా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు ఉంటుందా? ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఇప్పటికే కర్ణాటక మీద ఫోకస్ పెట్టింది, తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఏగా లేదు బ్రదర్. ఎప్పుడైనా నరేంద్ర మోడీ ఎప్పుడైనా దిగిపోవచ్చు, ఎప్పుడైనా
బీహార్ బ్యాచ్ కూలగొడతారు ఎనీ టైం. ఇగో బ్రదర్ 4th మార్చ్ ఎస్ 4th మార్చ్కి ఇచ్చిన, అర్థమైందా? ఓకే. అందులో రఘునందన్ పేరు ఇచ్చిన, మహబూబ్ నగర్ వంశీని అభద్రత భావంతో ఒడగొడతారని ఇచ్చిన, అర్థమైందా? అట్లా విశ్వేశ్వరరెడ్డిది ఇచ్చిన, ఈటల రాజేందర్ది ఇచ్చిన, వీళ్ళని గెలిపియనికి. ఈ ఈటల రాజేందర్ పంచాయతీ ఏంది? పాడి కౌశిక్ రెడ్డి 25 కోట్లు. ఇక అవన్నీ ఉంటాయి బ్రదర్. ఈటల రాజేందర్, వెంకటస్వామిది వాళ్ళ అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అంతా ఉన్నది. ఈటల రాజేందర్ అంత ఉన్నది. ఈటల రాజేందర్ బండి సంజయ్ ఆయన్నే ఆగం చేస్తే రైట్ అన్నా. ఇప్పుడు నేను కొన్ని చాలా భయంకరమైన ప్రశ్నలు అడుగుతా. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడి చేపిస్తాడా? దాడులు జరుగుతాయా? ఈ తెలంగాణలో హైదరాబాద్లో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయా? బ్రదరు, యూట్యూబ్ ఛానళ్ళ పైన ఆయన ఆలోచన ఉండే, కానీ ఇది రాహుల్ గాంధీ దాకపోయింది. రౌండ్ టేబుల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ దృష్టికి పోయింది. ఇక్కడ ఆయన పేరు రాత్రేనో ఏదో ఉంది, ఆకాష్ బెనర్జీకి రాత్రేనో ఒక ఆయన ఉండు కదా ఢిల్లీ యూట్యూబ్ ఛానల్ అయినా, వాళ్ళిద్దరి ఆయన దృష్టికి తీసుకుపోయినారు. అదొక మైనస్ పడి ఉన్నది. ఈరోజు యూట్యూబ్ ఛానల్ జోలికి అంత ఈజీగా రాడు. వద్దామనే ఆలోచన ఉండే కానీ దీని మీద కొంచెం సీరియస్గానే ఉన్నారు వాళ్ళు దొరికి రారు వచ్చే రోజులలో. ఓకే. హైదరాబాద్ అల్లర్లా అంత లేదబ్బా, ఆయనకు అంత క్యాలిబర్ కాదు. అంటే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలు ఆపడానికి వాళ్ళు ఇగో అది ఎప్పుడో అది ఒక నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎప్పుడు ఆ లెవెల్లో ముట్టుకోరు. నీకు జన్వాడ ఫామ్ హౌస్ కానీ ఇవి కానీ కోకాపేట కానీ ఏవి కూడా ముట్టుకోరబ్బా. వీళ్ళు ఆ లెవెల్లో అంతా కంఫర్ట్గా ఉంటారు. విల్లాలు కూడా కొడతారు, దిక్కుసక్కి లేనోని విల్లాలు, బ్యాక్గ్రౌండ్ లేనోని విల్లాలు కూలుతాయి. నీకు రేవంత్ రెడ్డి అన్న విల్లా కూలలే, ఇల్లు కూలలే, నోటీసులు వచ్చింది, అదో పెద్ద న్యూస్. అంటే ఇప్పుడున్న మంత్రులు నిజంగా వాళ్ళు స్వతహాగా పని చేయలేకపోతున్నా జిరాక్స్ కాపీలని స్వతహాగా చేసే క్యాలిబర్ ఉంది. మేము ఎందుకు వాళ్ళ ఆలోచన ఏంటంటే అసలు అధిష్టానము వైఖరి ఏంది, అధిష్టానం ఏం చెప్తలేదు కాబట్టి వాళ్ళు అధిష్టానం చూసుకుంటూ కూర్చున్నారు. రేవంత్ రెడ్డిని వెన్నుపోటు ఓడిసే మగాడు ఎవడైనా కాంగ్రెస్లో ఉన్నాడా? ఉంటే ఆయన పేరుతో సహా చెప్పాలి. బ్రదర్, అది చేయగలిగితే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయగలుగుతాడు, బయటికి వెళ్ళకుండా, బయటకు వాసన రాకుండా, సపోర్ట్ రాకుండా. మన చంద్రబాబు నాయుడునే కలిసి వచ్చిండు. అవును, భార్య భర్త ఇద్దరు కలిసి, లోకేష్ని కలిసి తీర్మానం మల్లయ్య ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఆయనను కానీ మన రీసెంట్గా కోమారెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి ఆయనను కానీ ఇవన్నీ కాబట్టి నా ఆలోచన ప్రకారం లాబింగ్ మాత్రం ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తుంది అనిపిస్తుంది. సో ఫ్యూచర్ తెలంగాణ బక్క జడ్సన్ అని ఏం చెప్తాడు? ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినావు. నేను ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ విషయంలో నీకు స్పష్టత, రాజకీయ ముఖ చిత్రం గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, జవాబుదారితనం గురించి స్పష్టతనే ఇవ్వలేకపోయినా. ఎందుకు ఇవ్వలేకపోయినానంటే అది కంప్లీట్గా పబ్లిక్ పైనే ఉన్నది. ఈరోజు వీళ్ళ ధైర్యం ఏంది? బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అనుకో, నాట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ధీమా ఏంటంటే మేము ఎన్ని స్కాములు చేసినా ఎలక్షన్స్ ముందు మేము ఓటుకు 1000-2000 ఇస్తాం. ముగ్గురిట్లలో ఎవరికో కొన్ని కోటేస్తారు, బీజేపీకో నాకో వేస్తారు. ఎవరికి వేసినా మా అందరికీ వేసినట్టే కదా. ఓకే, అని ఆ ధీమాతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు భవిష్యత్తు, తెలంగాణ ఒక భవిష్యత్తు మాత్రము మా కత్తి మీద సాము లెక్కనే ఉంది. ఇవాళ ఏవి ఆగుతలేవు, అన్ని స్కామ్లు యథావిధిగా నడుస్తున్నాయి. తెలంగాణ డిసెంబర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు 8,000 కోట్ల స్కామ్ జరగవచ్చు తెలంగాణలో. డైలీ నడుస్తాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కామ్స్ తక్కువ, అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది. నీకు రెగ్యులర్గా పాత దాంట్లోనే తీస్తున్నారు కదా, వాళ్ళు కొత్త ఏం ముట్టుకుంటలేదు. ఇప్పుడు కొత్త తీస్తే నువ్వు స్కామ్ జరిగేది. నీకు ఆయన్నే ఉండే, ఎవరు ఎంత తిన్నావో నాకు నవీన్ మిత్తలు ఉండే, జయశ్రంజన్ ఉండే, తొవ్వేందో ఏం తిన్నావు చూపి అని రిస్క్ తీసుకుంటారు. నువ్వు పాతనే కంటిన్యూ చేయని ఆయన చేస్తే వీళ్ళందరికీ లేదు కదా. బీఆర్ఎస్లు పెట్టిన వాళ్ళు కదా, ఎట్లా అంటారు? ఏదో ఐటీ మీద ఒక ఆరోపణ చేయలేరు వీళ్ళు. కాబట్టి స్కామ్ అనేది ఎట్లా జరుగుతుందనంటే, నీకు పాత జరిగిన దాంట్లల్లో వసూళ్ళు ఏమైనా ఉంటే ఆ విధంగా పోతున్నాయి. కానీ ఒక ప్రభుత్వం, నాకు ఒక సమాచారం వచ్చింది ఇప్పుడు, ఈ శ్రీనిధిల్ని
ఇవి ఏంటి స్వైప్ మిషన్లు కొనే ఉందంట. అది ఎట్లా కొంటారు, కొనుగోళ్ళనే నడుస్తాయి కదా. మళ్ళీ పాత కంప్యూటర్ మళ్ళీ కొత్త కంప్యూటర్లు కొన్నాను. ఏమున్నా కానీ అవి 100 కోట్లు. కానీ నెక్స్ట్ ఒకవేళ ఓపెన్ చేస్తే మూసీలా జరగాలి. 2 లక్షల కోట్ల స్కామ్ మూసీలా జరగాలి. తక్కిన అన్నిట్లల్లో కామన్గా రియల్ ఎస్టేట్లో కానీ ఈట కానీ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా రెగ్యులర్గా వెటర్ జరగడం వస్తాయి. వీళ్ళు మాస్టర్స్ కదబ్బా, ఆర్టీఐకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిందో అన్ని లెక్కలు తీసుకొచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంతే. పెద్దగా నీకు పెద్దగా ఏం చేస్తలేరు ఈరోజు. అందుకనే నీకు వాసవి ఉంది ఇవాళకి ఒక బిల్డింగ్ కూలలే, వంశీరామ్ ఉంది ఒక బిల్డింగ్ కూలలే, మయోహోమ్స్ ఉంది ఒక బిల్డింగ్ కూలలే. పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరు బిల్డింగ్లు కూడా ముత్తుకోలేరు ఇవాళ వరకు. సో ఫైనల్గా మాత్రం మీరు తెలంగాణ ప్రజలకు వైఆర్టీవీ తరఫున చెప్పేది ఏంటి? ఇలా మనమే అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయంలో మనం భూతద్దం పెట్టి చూడాలి. ప్రతి పాయింట్ పైన మనం మాట్లాడాలి. ఆ సబ్జెక్ట్ నాకు అవసరం లేదు కదా, అది నేను నీ దాకా రావద్దు, అక్కడ దాకా వచ్చిన దాకానే మనం చూసుకోవాలి. సరికొత్త నాయకత్వం మాత్రం రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్లను మనం పట్టుకొని ఇప్పుడు కొత్త నినాదాలతో వస్తుని కులపరంగా ఆలోచన చేస్తే మాత్రం దెబ్బతింటారు. నీకు టాలెంట్ చూసి ఎవరైతే చేయగలుగుతారో, రేపు ఎవరు రాష్ట్రం గురించి ఆలోచించగలుగుతారో వాళ్ళని చూసుకుంటే మంచిగా ఉంటుంది. మీరు ఇవాళ దాకా మీరు ఏది తెలంగాణ కేజ్రీవాల్ అనుకున్న కోదండరామ్ ఈరోజు ఎమ్మెల్సీ పదవి కోసం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు విద్యా కమిషన్కు ఆకునూరు మురళి పోయాడు. ఈ నినాదాలిస్ట్ వాళ్ళు కులాల పరంగా మాట్లాడేటోళ్ళను అది పనే చేయదు. అది ఒట్టి పోస్టు గుంజుకుంటాం తప్ప ఏముండదు. కాబట్టి నినాదాలతో పోవద్దు. వాస్తవం నిజంగా తెలంగాణ మీద ఎవరికి భక్తి ఉంది, ఎవరు నికాస్గా నిలబడతారు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పబ్లిక్ గురించి లీడర్స్కి మాత్రం చాలా తక్కువ అంచనా ఉంది. ఓటుకు 2000కు 3000కు వాళ్ళ ఆత్మగౌరవం అమ్ముకునేటోళ్ళకు వాళ్ళకు పథకాలు ఇచ్చేది ఏందని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఓటర్ గురించి కానీ పబ్లిక్ గురించి కానీ చాలా చీప్ ఆలోచన ఈరోజు లీడర్లకు ఉన్నది. కాబట్టి మనం ఎక్కడ ఉండాలనేది పబ్లిక్ ఆలోచించు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. రైట్, చూస్తారు కదా, బక్క జడ్సన్ అన్నతో సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్ర రాజకీయాలలో జరిగేదేంది, భవిష్యత్ ఏంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలన్నింటినీ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. రాష్ట్ర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. ఎందుకు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మీరు వద్దని చెప్పింది? ఒక రాష్ట్రాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నట్టు పెట్టాలి. 9 నెలల పరిపాలన ఘోరాతి ఘోరంగా ఉన్నదనేది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. ఇది ఎట్లా చూస్తారు? పాలన పరంగా అనుభవ రాహిత్యం వల్ల, స్వార్థం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అనేది ఒక హోదా అనుకుంటారు, ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత అని అనుకుంటారు. రైతు రుణమాఫీ సక్సెసా ఫెయిల్యూర్? ఒక 30% సక్సెస్ అయ్యింది, 70% ఫెయిల్యూర్. ఇంత ఘోరమైన వ్యతిరేకతను మీ మొత్తం రాజకీయ చరిత్రలో చూసిల్లా? చూస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం. ఈరోజు మంత్రులకు ఫ్రీడమ్ లేదు. రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిసే మగాడు ఎవడైనా కాంగ్రెస్లో ఉన్నారు? అది చేయగలిగితే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయగలుగుతాడు బయటికి వెళ్ళకుండా.